హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు విండో కర్టన్స్, డోర్ కర్టన్స్ ఉంటాయి కదా, బెడ్షీట్స్, పిల్లో కవర్స్ ఇవన్నీ క్లీన్ చేయడానికి ఓ మంచి లిక్విడ్ అయితే చూపిస్తాను. దీంట్లో మనము ఈజీ ఇంగ్రీడియంట్స్ వేస్తాము, కానీ ఎంత నీట్గా క్లీన్ అవుతాయంటే మనకి పిల్లో కవర్స్ మీద ఆయిల్ అంతా అయిపోయేసి కొంచెం స్మెల్ అనేవి వస్తుంటాయి. ఒకవేళ మనం ఉతికినా సరే కొంచెం స్మెల్ అనేది పోదన్నమాట. సో మనకి డోర్ కర్టన్స్, విండో కర్టన్స్ క్లీన్గా అనిపిస్తున్నప్పటికి కూడా బయట ఉండే డస్ట్ అంతా పెరిగిపోయి బ్లాక్గా అయిపోయి ఉంటాయి. అలాంటివి మనకి అసలు కనిపించని దుమ్ము ఇవంతా ఎంత నీట్గా క్లీన్ అయిపోతాయంటే అంత నీట్గా క్లీన్ అయిపోతాయి. చూడండి, అసలు నేను వాటర్లో వేసి ఒక 1 or 2 hours అలా నానబెట్టేసి ఆ తర్వాత బాగా చిలకరించినట్లయితే ఆ వాటర్ చూడండి అసలు ఎంత బ్లాక్గా ఉన్నాయో. సో ఆ తర్వాత మనం ఇలా వాషింగ్ మిషన్లో వేసేసినట్లయితే ఇంకా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. సో చాలా బాగుంటాయి. చూడండి, దీనికైతే చాలా ఆయిల్ మరకలు అవంతా ఉన్నాయన్నమాట. సో ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందంటే అంత నీట్గా క్లీన్ అయిపోయింది, ఫ్రెష్గా అయితే ఉంటుంది. సో దీనికోసము మనం ఏమేమి యాడ్ చేయాలో చూద్దాము. నేనైతే ఒక 7 to 8 tablespoons వరకు సర్ఫ్ అనేది తీసుకున్నాను. సో మీరు వేసే క్వాంటిటీని బట్టి తీసుకోండి. నేను ఒక 10 వరకు బెడ్షీట్స్, విండో కర్టన్స్, డోర్ కర్టన్స్, పిల్లో కవర్స్ అవి తీసుకున్నాను కాబట్టి ఈ క్వాంటిటీ మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. తర్వాత 2 tablespoons నేను బట్టల సోడా యాడ్ చేశాను. 1 tablespoon లెమన్ సాల్ట్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత బాగా అనేది కలుపుకోండి అనమాట. అన్నీ మిక్స్ అయ్యేలాగా ఈ సర్ఫ్, బట్టల సోడా, లెమన్ సాల్ట్ అంతా వాటర్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలపండి. బాగా కలిపిన తర్వాత అప్పుడు మీరు బట్టలు నానబెట్టండి. ఒక 2 hours వరకు బాగా నానబెట్టేయండి. సో మొత్తం మురికంతా వాటర్లోకి వచ్చేస్తుంది. అసలు ఇక్కడే ఒక 80% వరకు మీకు క్లీన్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు చేత్తో ఉతికినా సరే లేదా వాషింగ్ మిషన్లో అయినా వేసేసుకుని అలా వేసేసుకున్నా కూడా మీకు బట్టలు అనేటివి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. చూడండి, ఈ విధంగా అంతా కలిసిపోయిన తర్వాత మీరు దీనిలో బెడ్షీట్స్ ఇవి ఏవైనా సరే యాడ్ చేసేయండి. ఆయిల్ మరకలు అసలు మొత్తం పోతాయి. అసలు ఎంత బాగా క్లీన్ అవుతాయంటే, సో మనము ఏ క్లీనింగ్ లిక్విడ్స్ తెచ్చుకున్నా మనకి కాస్ట్ అయితే 200-300 అలా పడుతుంది. మనకి 10 to 20 రూపీస్తో ఇంత నీట్గా బట్టలు అనేవి చాలా బాగా క్లీన్ అయిపోతాయి అన్నమాట. సో అందరూ ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.